హలో అండి అందరికీ. మనం ఇంట్లో మిగిలిపోయిన అన్నంతో పులిహోర కానీ తాలింపన్నం కానీ ఇలా చేసుకుంటూ ఉంటాం కదా. అలా రెగ్యులర్గా కాకుండా బోండాలు ట్రై చేయండి, చాలా బాగుంటాయి అన్నమాట. ఇలా చిన్న చిన్నగా వేసుకున్న పునుగులు రైస్తో చేసినట్టయితే మీరు చెప్పే వరకు ఎవరికి తెలియదు అనమాట, అంత బాగుంటాయి. సో పైన క్రిస్పీగా లోపల బోలుగా ఎంతో టేస్టీగా ఉండే పునుగులు చేసుకోవడానికి ఫస్ట్ అయితే ఒక కప్పు రైస్ని బౌల్లోకి తీసుకొని ఇలా విడివిడిగా చిదుముకోవాలన్నమాట. అన్నం కొంచెం మెత్తగా ఉన్నా పర్వాలేదు, గట్టిగా లేకుండా చూసుకోండి. సో ఇలా చిదుముకున్న రైస్ని ఒక మిక్సీ జార్లోకి తీసుకోవాలి. నేను ఇక్కడ ఒక కప్పు రైస్ మాత్రమే తీసుకుంటున్నాను. సో నేను చెప్పిన కొలతలు యూస్ చేస్తేనే పర్ఫెక్ట్గా వస్తాయి మనకి పునుగులు. సో ఇలా చెదుముకున్న అన్నాన్ని మిక్సీ జార్లోకి తీసుకున్నాం కదా, అందులోనే ఒక పావు కప్పు వరకు బొంబాయి రవ్వ అంటే ఉప్మా రవ్వ, ఇంకో పావు కప్పు వరకు పెరుగు వేసుకోవాలి. 1.5 స్పూన్ సాల్ట్ వేసుకొని బాగా మెత్తగా పట్టుకోవాలి. మనం ఇందులో వేసుకున్న పెరుగు ముందు రోజుదైతే ఇంకా బాగా వస్తాయి, పెరుగు పుల్లగా ఉండడం వల్ల టేస్ట్ కూడా చాలా బాగుంటాయి అన్నమాట. సో మనకు చూసారు కదా, పర్ఫెక్ట్గా కన్సిస్టెన్సీ అయితే వచ్చేసింది. ఇప్పుడు ఈ గ్రైండ్ చేసుకున్న పిండిని ఇంకో బౌల్లోకి తీసుకోవాలి. పిండిని ఎంత మెత్తగా పట్టినా కూడా అందులో బొంబాయి రవ్వ వేసాం కాబట్టి ఒక 10 నిమిషాలు అయితే నానబెట్టుకోవాలన్నమాట. అప్పుడే మనకి పిండి పర్ఫెక్ట్గా వస్తుంది. సో 10 నుంచి 15 నిమిషాల వరకు నానబెట్టుకోవాలి. ఇక తర్వాత అయితే మూత తీసిన తర్వాత అందులో ఒక పావు కప్పు వరకు గోధుమ పిండి వేసుకోవాలి. నేనైతే మైదా పిండి అసలు ఇంట్లో యూజ్ చేయనండి, అందుకే గోధుమ పిండి యూజ్ చేస్తున్నాను. అలానే మైదా కన్నా కూడా గోధుమ పిండి చాలా మంచిది. సో గోధుమ పిండి వేసుకోవడానికి ట్రై చేయండి, లేదంటే మైదా పిండి అయినా వేసుకోవచ్చు. అలానే అందులో సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, అల్లం పేస్ట్, లేదంటే అల్లాన్ని తురుముకున్నా పర్వాలేదు, సన్న సన్న ముక్కలుగా కట్ చేసుకున్నా పర్వాలేదు, మీ ఇష్టం. ఇందులో పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసుకోవచ్చు, కరివేపాకు వేసుకోవచ్చు, ఇంకా కొత్తిమీర మీ టేస్ట్ తగ్గట్టు ఏదైనా యాడ్ చేసుకోండి. నేను మా ఇంట్లో పిల్లలు ఉన్నారు కాబట్టి వాళ్ళకి తగ్గట్టు చేస్తున్నాను. అలానే ఫైనల్గా ఒక స్పూన్ జీలకర్ర కూడా వేసుకొని పిండిని 3 నుంచి 4 నిమిషాల వరకు బాగా బీట్ చేసుకోవాలి. మనం ఎంత మంచిగా బీట్ చేసుకుంటే లోపల అంత బోల్గా వస్తాయి పునుగులు. సో పునుగులు రావడం అనేది అయితే మొత్తం ఈ పిండిని బీట్ చేసుకోవడంలోనే ఉంటుంది. సో చూసారు కదా, పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ అయితే వచ్చేసింది. మీకు పిండి లూజ్గా అనిపిస్తే కొంచెం గోధుమ పిండి వేసుకోండి, గట్టిగా ఉంటే కొంచెం వాటర్ వేసుకొని మళ్ళీ గట్టిగా బీట్ చేసుకోవాలి. తర్వాత ఆయిల్ హీట్ అయిన తర్వాత మీడియం ఫ్లేమ్లోనే ఉంచి, ఆయిల్ మరీ వేడిగా ఉండకూడదు, పునుగులు వేసినప్పుడు మాడిపోతాయి. సో మీడియం ఫ్లేమ్లోనే ఉంచి చిన్న చిన్నగా పునుగులు వేసుకోవాలి. పునుగులు వేసిన వెంటనే కదపకూడదు, ఇలా ఒక అర నిమిషం 1 నిమిషం ఆగిన తర్వాత కదపాలన్నమాట. సో లేదంటే పచ్చిగా ఉండి విడిపోతాయి. సో పునుగులు వేసిన తర్వాత కదిపిన తర్వాత అలా వదిలేయకుండా ఆయిల్లో మంచిగా ఫ్రై చేసుకుంటేనే ఈవెన్గా ఫ్రై అయ్యి మంచి కలర్ అయితే వస్తాయి. సో అలా ఆయిల్ని కదుపుకుంటూ పునుగుల్ని ఫ్రై చేసుకోవాలన్నమాట. సో చూసారు కదా, మంచి కలర్ అయితే వచ్చేసింది. మన పునుగులు అయితే పర్ఫెక్ట్గా రెడీ అయిపోయాయి. సో నేను ఇంకా మిగతా పిండిని కూడా ఇలా చిన్న చిన్న పునుగులుగా వేసేసుకుంటున్నాను. అంతేనండి. ఇలా మిగిలిన అన్నాన్ని వేస్ట్ చేయకుండా ఎప్పుడూ ఒకేలా కాకుండా మనకి టిఫిన్కి యూజ్ అవుతుందన్నమాట, లేదా ఈవినింగ్ స్నాక్స్ కింద అయినా వేసుకోవచ్చు. మీరు చెప్పే వరకు ఇది రైస్తో చేశారని అయితే ఎవరికి తెలీదు. సో ఈ వీడియో చాలామందికి యూజ్ అవుతుంది అనుకుంటాను, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. యూస్ఫుల్ అనిపిస్తే ఫ్యామిలీకి ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్లో ఇలాంటి వీడియోస్ ఈజీగా చేసుకునేవి చాలా రెసిపీసే ఉన్నాయి, చెక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.